వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు వివాదాల మధ్య నిలిచారు. టీడీపీ హయాంలో పదవి చేపట్టిన ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా కొనసాగడం గమనార్హం. డిప్యూటీ ఈవోగా ధర్మారెడ్డి వ్యవహారాలను సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ ఈవోగా ఉన్న బాధ్యతలు మాత్రం సింఘాల్ పైనే నిలిచాయి. ఇప్పుడు అదే అంశం ఆయనకి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ తప్పుగా అనుకుంటారేమో, ధర్మారెడ్డి సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ అంటే ఆఖరికి ఈవో సింఘాల్ పనులు కూడా ధర్మారెడ్డే చేశాడు అన్నటువంటి మీనింగ్. ఇక తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ తుది నివేదికని సమర్పించింది అనేది మన వార్త చూసాం. సో ఆ నివేదికలో ఉన్నటువంటి వివరాలు ప్రభుత్వం తెలియజేసింది ఏంటంటే, నివేదికలో అప్పటి ఉన్నతాధికారుల వైఫల్యాలను తీవ్రంగా ప్రస్తావించింది. ముఖ్యంగా అనిల్ కుమార్ సింఘాల్ అలాగే జవహర్ రెడ్డి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే, ఇద్దరు ఈవోలుగా పనిచేశారు. వాళ్ళ కాలంలో జరిగిన పరిణామాల మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తింది. నెయ్యి కొనుగోలు నిబంధనల్ని సడలించడం, నాణ్యతపై రాజీ పడ్డం, ఇలాంటి నిర్ణయాల సమయంలో ఈవోగా ఉన్న సింఘాల్ బోర్డుని సమర్థవంతంగా ప్రశ్నించలేకపోయారు, వాళ్ళ నిర్ణయాలని అడ్డుకోలేకపోయారు అని కమిటీ స్పష్టం చేసింది. కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని కూడా అందులో పేర్కొంది. అంటే ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా పరిపాలనా బాధ్యతలో భాగంగా ఆయన మీద బాధ్యత మోపబడుతోంది. కమిటీ కీలక సిఫార్సుల్లో నెయ్యి సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చడం, బిడ్డింగ్ ప్రక్రియలో తక్కువ ధర కంటే నాణ్యతకి ప్రాధాన్యం ఇవ్వడం, అంతర్గత నాణ్యత నియంత్రణ వ్యవస్థని బలోపేతం చేయడం కూడా ఉన్నాయి. సరఫరాదారుల ఎంపికలో లోపాల వల్లే పవిత్రమైన టీటీడీ వ్యవస్థలోకి కల్తీ నెయ్యి ప్రవేశించింది అనేది నివేదిక స్పష్టం చేసింది. అయితే ఈ విచారణ ప్రధానంగా అధికారుల యంత్రాంగం వరకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ పాత్రల మీద నివేదిక స్పష్టత ఇవ్వలేదు. దీంతో బాధ్యత అధికారుల మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సుప్రీంకోర్టు చేసినటువంటి సిట్ దర్యాప్తు నేపథ్యంలో సింఘాల్ బదిలీకి గురై ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా ఉన్నారు. శ్రీవారి భక్తి ఉన్న అధికారిగా పేరున్నప్పటికీ కూడా వ్యవస్థలో జరుగుతున్న తప్పులని అడ్డుకోలేకపోవడం ఆయనకి ఇప్పుడు భారంగా మారింది. ఇక ఈ వ్యవహారంలో అసలు బాధ్యుల మీద ఎప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారో అనేది పెద్ద ప్రశ్నగా మారినటువంటిది. పాపం సింఘాల్ అని ఎందుకన్నానంటే, ఆయన ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, అందరికీ తెలిసినటువంటిదే. తిరుపతి దేవస్థానాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే ఆయన వెళ్ళారు 2014-19 మధ్యలో. 19లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఆయన టీటీడీ ఈవోగానే పనిచేస్తున్నారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి రావడం, ఇంతకుముందే ధర్మారెడ్డిని జేఈఓగా తీసుకొచ్చి అధికారంలో వచ్చిన వెంటనే జేఈఓగా ధర్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడి నుంచి మొత్తం అన్నీ ఏం చేయించారనేది తెలిసిందే. కానీ ఇక్కడ సింఘాల్ అడ్డుకోలేదు అని నివేదిక ఇచ్చింది. అక్కడ సింఘాల్ గారే కాదు, అక్కడ ఏ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా, ఇంకో ఆఫీసర్ ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు అడ్డుకోలేరు. సుబ్బారెడ్డిని, ఆ మొత్తం బోర్డుని అడ్డుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోలేరు. అడ్డుకున్న వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలిసిందేగా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో మొత్తం దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఆడిట్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి వేరే డిపార్ట్మెంట్స్కి, తిరుమలలో కాదు వేరే డిపార్ట్మెంట్స్కి వాళ్ళని తరలించడానికి ప్రయత్నాలు చేస్తే ఆయన్ని చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన్ని ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి జూనియర్ని ఉపయోగించుకొని అసలు పెద్ద పనిపాటు ఉండనటువంటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దానికి పంపించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా కాదు, హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి. అప్పటికి హ్యూమన్ రిసోర్స్ అంటే ఏం చెప్పాల్సినటువంటి పని లేదు, ఏమీ లేదు దానికి చేసేది. సో చివరాఖరికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించి వెళ్ళిపోయారు. అది ఆయనకి ఇచ్చినటువంటిది. ఇక తర్వాత మా ఇష్టం, డిక్లరేషన్ విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, విఐపి టికెట్ల దర్శనాలది కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాంతాడు. టికెట్ల దందా ఎంత జరిగిందనేది చూసాం మనం క్లియర్గా. ఎవరెవరు చేశారు, ఎంతమంది దర్శనాలు, ఒక లెటర్ మీద ఎంతమందిని పంపించారు అనేటువంటిది కూడా మనం చూసాం. ఇవన్నీ ఈవోగా ఆ రోజున్నటువంటి సింఘాల్ ముందు అడ్డుకోలేకపోయారు. ఎలా అడ్డుకుంటారు? ఆయన చేతిలో పవర్ ఏముంది? పేరుకే ఈవో. చేసేది చేయించేది అంతా కూడా పైవాళ్లే తప్ప ఇంకొకళ్ళు కాదుగా. కానీ అట్లీస్ట్ వ్యవస్థలో ఉన్నప్పుడు
అక్కడ తప్పు జరుగుతోంది అన్నప్పుడు ఎస్ ఇది తప్పు జరుగుతోంది, రేపొద్దున్న ఇదేమన్నా వస్తే నేను దానికి బాధ్యుడిని అవ్వను, వాళ్ళే మొత్తం అంతా బాధ్యత వహించాల్సి వస్తుంది అని బయటకు వచ్చి ఒక ప్రెస్ మీటో ఇంకోటో పెట్టేస్తే అయిపోయి ఉండేది. జస్ట్ లైక్ రాజశేఖర్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు దీనికి పనిచేస్తున్నారు మనకి ఏపీపీఎస్సీలో వివాదంలో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి షాక్ ఇచ్చారనేది తెలిసిందే. సో ఆయన అప్పటికి వెంటనే తొలగించి తర్వాత వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. తర్వాత గౌతమ్ సవాంగ్ గారిని కూడా దానికి చైర్మన్గా చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి కుట్రలు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వాళ్ళు వినక్కర్లేదు. సో అలా ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేసినటువంటి పనికి బలైపోతున్నారు అంటే టాపర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి, మరి ఆవిడ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సరే ఆవిడ పరిస్థితి ఏంటి ఇప్పుడు అనడానికి సానుభూతి అవసరం లేదు, బికాస్ ఆవిడ ఎంత హానెస్ట్ అయినప్పటికీ ముందుగా ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు పడిపోయారు అందులో అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇంకా వరుసగా పేర్లు ఎంతమంది ఇబ్బంది పడ్డారని. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు ఎంతమంది వివాదాస్పదంగా ఉన్నారు, ఎంతమంది వీఆర్లో ఉన్నారు, డిఓపిటీలో వాళ్ళ సర్వీస్ రికార్డులో రిమార్క్స్ వచ్చేటువంటి పనులు ఎన్ని చేశారు అనేది పెద్ద చాంతాళ్ళ లిస్టే ఉంది. సో ఏదైనా ప్రభుత్వంలో పని చేసేటప్పుడు పాలనాధిపతులు, ఎందుకంటే పాలకులు నిర్ణయాలు చెప్తారంతే, వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, ఆ గవర్నెన్స్ అంతా కూడా ఐఏఎస్ల చేతిలోనే ఉంటుంది. ఎక్కడైనా సరే వాళ్ళు బలంగా ఉండాలి. తప్పు జరుగుతుంది అంటే తప్పు జరుగుతుందని చెప్పేలా ఉండాలి. అంతేగాని ఐఆర్ఎస్ అనేటువంటి వాళ్ళు అసలు అవసరం లేదు. కానీ సింఘాల్ గారికి మంచి ఆఫీసర్గానే పేరుంది. ఎందుకంటే పింక్ డైమండ్ ఇష్యూ విజయసాయిరెడ్డి తీసుకొచ్చినప్పుడు డిఫమేషన్ కేసు వేయించింది కూడా ఆయన టీటీడీ తరఫున. అట్ ద సేమ్ టైం రికార్డ్స్లో ఉన్నటువంటిది అది పింక్ డైమండ్ కాదు, కెంపు అనేటువంటిది మొత్తం చూపించారు రికార్డ్స్లో, ఎక్కడ రాసి పెట్టి ఉంచారు, దానికి సంబంధించింది ఏంటి, పింక్ డైమండ్ అసలు ఉందా లేదా, అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో అంత మంచి వ్యక్తి చివరాఖరికి తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించకుండా, దాన్ని అడ్డుకోకుండా ఈరోజు ఒక నిందితుళ్ళ నిలబడ్డారు ఈ వివాదంలో. చేసిన వాళ్ళందరూ బయట బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళకి సంబంధించి చర్యలు ఎప్పుడు అనేదే ఒక ప్రశ్న. సో ఇప్పుడు ఈ దినేష్ కుమార్ గారి కమిషన్ ఎందుకు నియమించారయ్యా అంటే అనిల్ కుమార్ సింఘాల్ కోసం మాత్రమే నియమించినట్టుగా ఉంది. జవహర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధించిన రిపోర్ట్లో ఏముంది అనేది అసలు పెద్దగా మాట్లాడడానికి కూడా ఏం లేదు. చూద్దాం ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుంది దీని మీద అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.